నమస్తే, నేను మీ తేజ. నిన్న అర్ధరాత్రి వేళ మెహదీపట్నంలో రెండు వర్గాల మధ్య చాలా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే ఒక లారీ ప్లైవుడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మొత్తం లోడ్తో ఆ మెహదీపట్ ఏదైతే ఆ రోడ్డు ఉందో అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఒక వర్గం ఆ లారీని ఆపి అందులో గోవులు తరలిస్తున్నారేమో అనుమానంతో వాటన్నిటిని కూడా తీసి కిందకి విసిరేశారు. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే గోవులను ఇలా రహస్యంగా ఇతర ప్రాంతాలకి తరలిస్తున్నారని చెప్పి ఈ గోరక్ష ఏ అయితే శాఖలు ఉంటాయో అవన్నీ కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం, పట్టుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తా ఉన్న పరిస్థితి. అయితే నిన్ను కూడా అట్లానే ఆ లారీని అడ్డుకుని అందులో గోవులు ఏమైనా తీసుకెళ్తున్నారేమో అని చెప్పి దాన్ని చెక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్లైవుడ్స్ అన్ని కూడా తీసే ప్రయత్నం చేశారు. సో దీంతో మా లారీని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇంకొక వర్గం వచ్చి అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసింది. ఆ గొడవ కాస్త తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య గొడవని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. అలాగే కాసేపటికి పోలీసుల పైన కూడా రాళ్లతో దాడి చేశారు. ముగ్గురు పోలీసు కానిస్టేబుల్స్ కి చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఒకసారి మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీకి సంబంధించిన మాజిద్ హుసేన్ కూడా అక్కడికి చేరుకుని లారీని ఎలా ఆపుతారంటూ కూడా ఆ పోలీసులతో అతను వాగ్విదానికి దిగారు. సో లారీని అతనే మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ధర్నా చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆ లారీలో ఎక్కి నేను తీసుకెళ్తున్న లారీని అన్నట్టుగా ఆ వీడియో ఇప్పుడు బయట వైరల్ అవుతున్న పరిస్థితి. ఆ రకంగా ఆ లారీలోనే అతను ప్రయాణించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహేందర్ లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, చెప్పండి, అసలు నిన్న అర్ధరాత్రి వేళ మెహదీపట్నంలో రెండు వర్గాల మధ్య చాలా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఒకరిపైన ఒకరు రాళ్లతో దాడి చేసుకునేందుకు వెళ్లారు. దీని అంతటికీ కూడా కారణం ఒక లారీ. ఆ లారీలో కొన్ని గోవుల్ని తరలిస్తున్నారేమో రహస్యంగా అని చెప్పి ఒక వర్గం ఆపడం, తర్వాత మళ్ళీ అక్కడికి ఎంఐఎం పార్టీకి సంబంధించిన మాజిద్ హుసేన్ అక్కడికి చేరుకోవటం, ధర్నా చేయటం, పెద్ద ఎత్తున అక్కడ గొడవ చేయటం, అలాగే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ తేజ. గడిచిన అర్ధరాత్రి మెహదీపట్నంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే బక్రీద్ వస్తున్న సందర్భంలోనే గోవులను తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ కొద్దిమంది ఆ లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇదే మరొక వర్గాన్ని, ఏదైతే ఆ లారీని తరలించేందుకు మరొక వర్గం తీవ్రంగా ప్రయత్నం చేసింది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొనడం, ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి వారిని నివారించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఆ ఉద్రిక్తత ఏదైతే ఉందో అదుపులోకి రాకపోవడంతో తర్వాత ఎవరైతే గోవులను తరలించేందుకు ప్రయత్నం చేశారో వారి సమాచారాన్ని నేరుగా స్థానిక ఎమ్మెల్యే హుస్సేన్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన అర్ధరాత్రి రంగప్రవేశం చేసి ఎవరు అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు, బక్రీద్ వస్తేనే గోరక్షకులు రోడ్ల మీదకి వస్తారా అని చెప్పేసి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ పరిస్థితులు అంటే ఏదైతే గోరక్షకులు మిగతా సమయంలో ఎక్కడ కూడా నోరు మెదపరు, కేవలం బక్రీద్ వస్తేనే గోవులను తరలిస్తున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బక్రీద్ వస్తుందో బక్రీద్ వచ్చే సమయంలో ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు గోవులను తరలించడము, లేదంటే ఈ పశువులను తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుండి ఇటు అధికారుల నుండి కొనుగోలు చేసిన ధృవపత్రాలు కావచ్చు, లేదంటే వాటికి సంబంధించిన తరలించేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి కేవలం ఒక్క వర్గాన్ని టార్గెట్ చేసి ఎమ్మెల్యే మాట్లాడడం, ఆ తర్వాత వారు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఆ వాహనాన్ని తనే స్వయంగా ఆ వెహికల్ లో వెళ్ళి తర్వాత ఆ వెహికల్ ని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాత్రి జరిగిన ఈ సంఘటన కావచ్చు మిగతా గోరక్షకులకు ఒక సవాల్ విసినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా సమయంలో కేవలం బక్రీద్ సమయంలో మాత్రమే మీరు ఈ గోవులు తరలించే విధానంను అడ్డుకుంటారు, లేదంటే రోడ్ల మీదకి వస్తారు, ఇట్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మిగతా సమయంలో ఎక్కడ కూడా వీరు మాట్లాడరు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. దీనితో గోరక్షలు కూడా ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పక తప్పదు. అయితే మొత్తం మీద
అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ సంఘటన అంతా చోటు చేసుకున్న సందర్భంలోనే ఎవరైతే గోవులను తరలిస్తున్నారో వారే స్వయంగా ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆయన స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే చేరుకున్న వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి తరలించి ఆయన ఈ సంఘటనలో ఎవరు అడ్డుకున్నా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇరువురు ఎవరైతే గోరక్షకులు మిగతా వర్గం వారు కనుక అక్కడే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే కొద్దిమంది రాళ్లు రువ్వి మిగతా వారి పైన దాడులు చేశారని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ పరిణామాలు చూసినట్లయితే అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. అంతేకాకుండా ఈ గోవుల విషయంలో ఇటు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే గోరక్షకులు చేసుకున్న అడ్డుకున్న విధానం కావచ్చు, ఇటు చట్టపరంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అన్నది కూడా కొద్ది సమయంలో ఎందుకు భవిష్యత్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. రైట్, మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. ఎంఐఎం పార్టీకి సంబంధించి మాజిద్ హుసేన్ సాహిబ్ నిన్న ఎవరైతే ఆ లారీని తీసుకెళ్తున్నారో ఆ పర్సన్స్ అతనికి కాల్ చేసి చెప్పడం, దాని తర్వాత అతను అక్కడికి చేరుకోవటం. సో అతని వర్గానికి సంబంధించిన యువత పెద్ద ఎత్తున అక్కడికి రావటం, తర్వాత ధర్నాకి దిగడం, తర్వాత మళ్ళీ రెండు వర్గాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో గొడవ జరగడం. పోలీసులు అటు వర్గం నుంచి ఇటు వర్గం నుంచి ఎవరైతే దాడికి పాల్పడుతున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని అంతటినీ కూడా కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. అలాగే పోలీసుల పైన రెండు వర్గాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు దాడి చేసే ప్రయత్నం చేశారు. అవి కూడా పెద్ద పెద్ద రాళ్ళు. సో సీసీ ఫుటేజెస్ని పోలీసులు పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి. సో త్వరలోనే ఎవరైతే పోలీసుల పైన దాడికి ప్రయత్నించారో వారిని కూడా పట్టుకుంటామంటూ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న మెహదీపట్నం జాతీయ రహదారి ఆ రోడ్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య దాడి జరగడం వల్ల అది చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. సో అక్కడికి ఎంఐఎం పార్టీ మాజిద్ హుసేన్ సాహిబ్ వచ్చిన తర్వాత ఇంకా ఆ వేడి ఇంకా పెరిగింది. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున చాలా మంది రావటం, గొడవ ఇంకా పెద్దది కావటం, అతను ధర్నా చేయడం, తర్వాత లారీని ముఖ్యంగా మీరు స్క్రీన్ పైన చూడండి ఆ విజువల్ని. లారీని దగ్గరుండి అతనే తీసుకెళ్ళాడు. అది ప్రస్తుతం కాస్త వైరల్ అవుతుంది. సో చూద్దాం. దీనిపైన హిందూ సంఘాలు అయితే మాత్రం మండిపడతా ఉన్నాయి. సో దీని గురించి త్వరలోనే ఇంకా వివరణ ఇస్తా ఉంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి పోలీసులు. సో ఏదేమైనప్పటికీ నిన్న హై టెన్షన్ వాతావరణం అయితే మెహదీపట్నంలో నెలకొంది.